నమస్కారం అండి. ఎప్పుడు బయలుదేరారు, ఎప్పుడు వస్తున్నారు? నమస్కారం సార్. రండి. ఏంటి అంత స్పీడ్గా నడుతున్నారు? మరి అవ్వాలి మరి, అదే అంత ఫాస్ట్గా నడుతున్నారండి. ఎవరు ఫస్ట్ వస్తారు ఇప్పుడు? అవునా? మీ ఇద్దరు రన్నింగ్ రేస్. నమస్తే అండి. కాదు మా చెల్లి చెప్తుంది, అసలు నవలేకపోయే బాబాయ్ మీ ఫ్రెండ్ ఏమో కాళ్ళు నొప్పులు సరస్వతిని ఉమా నార్మల్ పెడుతుంది. నార్మల్ ఫోటోలోనా వచ్చేసి ఫోటోలో చూసా అమ్మాయి ఎవరు అమ్మాయి ఎవరు అంటే అప్పుడు ఏరమని అంటున్నారు. కాదు మీరు అలాగే ఉన్నారు కానీ ఇంకా కలర్ ఉండేవారు. పెళ్లి పెద్ద పెద్ద మనవారం వచ్చాం బట్టెళ్ళాడు ఫంక్షన్ ఆత్మీయ సమ్మేళనం. ఓకే. అనిపించుకోలేదు అసలు మరి గాడిది వచ్చి ఇంకా ఎప్పుడు ఏనాడైందో ఆవిడ కబూరు వెళ్ళామంటే తమ్ముడు మళ్ళీ అందరూ తమ్ముడు మళ్ళీ చాలా సంవత్సరాలు అది కాకుండా ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలంటే కష్టం. అసలు మేము వీళ్ళందరూ ఎట్లా ఉండేవాడు అటు తేలిపోయేవా మా చెల్లి మమ్మల్ని తేలిపోయింది. ఇంకా చెప్పండి పచ్చళ్ళకే కూరలు కదా తింటే బాగుంటుంది. బంగాళదుంప కూర చాలా బాగుంది. ఉమాకృష్ణ ఏంటి సాంబారు నేను పటాటా రెడీ చేసేప్పుడు వేరే చేసింది కర్రీ. అది ఈ రోజు తెచ్చింది పన్నీరు అత్తే పన్నీరు అరటికాయ పులుసు. తెలీదు, ఇప్పుడు టేస్ట్ చూసి చెప్పు. బాగుంటే బాగా చేస్తున్నారండి కృష్ణ. ఎక్కువ ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి చూడండి. హైదరాబాద్ ఇప్పుడు అందరూ ఇదే పని చాగలు చాలా మంది ఇచ్చేవాడు. పిల్లలు కర్రీ తీసుకొచ్చి పెద్ద పేరండి. మా ఇంట్లో మా బంగారం కూడా చేసింది. ఇప్పుడు బాబు మల్లపేటలో ఉంటున్నారు. సుబ్బరగారు ఏంటి ఇప్పుడు సుబ్బరగారు వెంకట అయింది హైదరాబాద్ ఉపకాల చేస్తున్నారు కదా సుబ్బరగారు ఇక్కడ హైదరాబాద్ అక్కడే మా ఇంటి దగ్గర ఇప్పుడేమో మన పిల్లలు ఇల్లు కట్టు అందరంటే అంత దగ్గర ఇంగ్లీష్ ఎక్కడైతే మన వేరేకండి ఎక్కడో కానీ ఉండేది కదా, సరిగ్గా పండి వచ్చేది కదా. నిమ్మరసం పిండి చింతపండు కుమారి నేను గుర్తున్నానా? పేర్లు గుర్తుండవు. ఎప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు చూసాను, మళ్ళీ అవన్నీ చూడలేను. నువ్వు గుర్తులేదు అసలు, నా మొత్తాన్ని మర్చిపోయాను. నన్ను మొత్తం మర్చిపోయాను. నేను గుర్తే ఉన్నాను అంటే లేచి చుట్టూ తెలుస్తుంది అనమాట.
చెప్పు ఎవరెవరు చెప్పు అడ్డం చెప్పుకో ఇందిరా తప్పు అడ్డం ఎవరెవరు కూర్చోవే దీన్ని కూడా గుర్తుపట్టలేదా ఎప్పుడు చూసాను నేను 40 ఏళ్ళు పైన అయింది. 40 ఏళ్ళు పైన అయింది. అది ఎప్పుడు మారలేదు. మధ్యలో చూసే ఉంటావు కదా మధ్యలో ఇదేదో పండుగ మనది. నేను గుర్తులేనంట దానికి అది ఒకసారి నడదోలో రెండు జళ్ళు వేసుకున్నాం, ఒకటి ముందుకి ఒకటి వెనక్కి వేసుకో, అప్పుడు గుర్తొస్తా. ఇప్పుడు వేసుకోవాలి అలాగైతేనే కానీ ఎవరు గుర్తు నయమేగా మీనా సైకిల్ మీద రమ్మల్లా సరస్వతి మేనమామ వచ్చేది కదా అది చూసావా ఇందిరే అదేనే ఎప్పుడో చూసినప్పుడు ఎలా ఇదైతే మారలేదే అందరూ ఇప్పుడు మారినా ఇది మారలేదు అలాగే ఉంది అప్పటికి ఇప్పుడు ప్రసాద్ అంటే తను టీ తాగారు. నేను గుర్తుండదులే అది ప్రసాద్ ఇప్పుడు నేను గుర్తుండదు ప్రసాద్ 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 టెన్ రూపీస్ వీళ్ళగా ఎవరు పెట్టాను కదా, దూకు దూకు కిందకి. ఎవరు అదృష్టం బాగుంటే అది మీద పడి గుర్తున్నారు అంటే గమ్మునే ఐడియా రావట్లేదు. అదే కొద్దిసేపు ఉంటాయి. ప్రసాద్ గారి షాప్ చేశారుగా షాపు మరి సాయంకాలం షాపు శనివారం. ఇదిగో మా ఫ్రెండ్ శారత్నం కూతురు ప్రసాద్ ప్రసాద్ ఎవరంటే ఇగో అందరికి మూల స్తంభం అందరిని కలిపిన వాడు ఏమో బాగున్నావా? ఇగో మా ఫ్రెండ్ ఉమా వాళ్ళ ఇంట్లో అందరూ ఇదిగో ఇందిరా ఇదిగో ఇందిరా ఇదిగోనే ఏఎన్ఎల్ పెట్టు, ఏఎన్ఎల్ పెట్టు, ఏఎన్ఎల్ సరిపోతుంది, ఇంకెవరు లేరు. మా క్లాస్మేట్ ఇంకో వ్యాపారం చెప్పాడు, అరటిపళ్ళు కాదు. ఫార్టీ 9 years తర్వాత అలా కాదే 49 years 75 లో విడిపోయాం 75లో గాలిదుమ్మ కన్నమ్మ సౌమ్య మొత్తం అందరం టెర్రస్ మీదకి వచ్చాం. గాలిదుమ్మ వేసేసింది మొత్తం ఆంధ్ర అంతా వచ్చేసాం. 1975 ఏప్రిల్ లో విడిపోయి 2024 లో కలిసాం. 24కి వచ్చాం. 49 years మా వయసు 24. ఏడా రేపు మీ అమ్మాయి ఇదే రావులే నేను చెప్పిన గౌరీ సంఖ్య తగిలితే పడిపోతుంది ఫీల్ అయిపోతుంది. ఇదే వాళ్ళ అమ్మాయితో మాట్లాడుతుంది. ఇదిగో అమ్మాయి వాళ్ళ అమ్మాయి మన గృహ ప్రవేశానికి కావిడ వేసుకుని. నమస్తే అమ్మా, బాగున్నావా? ఓకే బాయ్. చూడలేరు వస్తాడంటున్నావు కదా. మొక్కలు బాగా పెంచుతారు. కలెక్టర్ అవుతాడు మాది ఢిల్లీ దాకా ట్రైన్, ఢిల్లీ నుంచి ఏంటి బతికి తీసుకెళ్ళేదా తీసుకొచ్చేదా వన్ వే, వన్ వే ఒకటే సైడ్. ఏంటి తీసుకెళ్తా మళ్ళీ వచ్చేతాడు మా డబ్బులా తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తాం. పర్వాలేదు, మాకు గొడవ లేదు. దాని మా ఆయన గారు కూడా ఎవరు తీసుకెళ్తే బాగుంటుంది భరిస్తాక అట్ట ఒకళ్ళంటే తీసుకెళ్తాం. అంతే కదా మరి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేదు. చాలా గ్రేట్ కదా, చాలా గ్రేట్ కదా. దాంట్లో దించేసి వెళ్ళిపోయింది అమ్మ. మళ్ళీ కలవలేదు. నేనే
బస్ స్టాండ్ లోను, మమ్మల్ని చాగల్లోను. బస్ స్టాండ్ కాదు మేరనారానే అక్కడ దించింది నన్ను. మేమే ముందు దిగాం బస్ స్టాండ్ లో, చాగల్ బస్ స్టాండ్ లో మేమే ముందు. ప్రసాదానికి బాగున్నారా? ఓకే ఓకే రైట్. ఇప్పుడు 6వ నెల. అప్పుడు నాన్నగారు వచ్చి అబ్బాయి వచ్చి చంద్రుడు మళ్ళీ తీసుకొచ్చారు. ఆయన క్లాస్మేట్ మేము. వెంకటేశ్వర ఆయన ఒకసారి చూడు, వచ్చి చూడే వస్తా. అలా చెప్పిపోయింది. రై ఎన్ని దినాలు లెక్క? ఎన్ని గాలి పెట్టిన తర్వాత మాట వద్ద తర్వాత మాట్లాడు. వీడియో చెప్తున్నా. అరే పుల్లరా కనపట్లేదు. అరే పుల్లరా కనపట్లేదు ఎక్కడ? రేపొద్దున వాళ్ళని తెలి వాతావరణం నమస్కారం అండి. ప్రసాద్ గుర్తుపెట్టారా? ఏం చెప్పాడు అదేంటి పొడుగు పేపర్లు జోకులు వచ్చారా? కొంచెం పక్క ఉండు. అట్నుంచి వెళ్ళండి. శేషరత్నం ఉదయం సార్ లీలా రాజబాబు చెల్లెలు ఉండాలి కదా. మా చెల్లి వచ్చిందండి. వచ్చాం మొన్న ఆడపాటి జరిగింది. రాజబాబు మన పార్టీ రాజబాబు కొద్దిగా ఎట్రా ఎట్రా బాట ఎట్రా పక్కకుండు. ఓకే
One baby. ఒకసారి అయిపోయి మళ్ళీ బతికారు అది అది ఇంకా గ్రేట్. లాస్ట్ ఆగిపోయి అందేం లేదండి. ఎంతవరకు కూడా మాకు చాలా ఆనందంగా ఉందండి. ఎన్నియా థైరాయిడ్ 2 ఆపరేషన్. ఒకటి రాజమండ్రి, ఇంకోటి మద్రాసు. ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఈ 4 కదండి ఆపరేషన్ అండి. దానికేం చెప్తాను చెప్పండి. 9 మీరు నాకంటే గ్రేట్. మనంతే చూడమ్మా బేబీ. అయ్యో తర్వాత వెళ్ళిపోతారు మీరు. బాబు ఓకే. మా అక్క సుభద్ర కుమార్. ఓ నమస్కారం అండి. నమస్తే, బాగున్నారు? ఏమ్మా నమస్కారం అమ్మా. పాప శైలజ వాళ్ళ అన్నయ్యని. శైలజ వాళ్ళ అన్నయ్యని. శైలజ అంటారా పాప అంటారా? మరి పాప అంటారా శైలజ అంటారా? శైలజ వాళ్ళ అన్నయ్యని. అవును అవును మీకు తెలుసు. అదే చెప్తున్నా. కాకపోతే మీ అక్క కూడా ఏం పిలుస్తుంది అని అడుగుతున్నాను నేను. అది వాళ్ళని చూసా కొల్ల వెంకటేశ్వరం ఫోన్లు మాట్లాడుకోవడమే. బాను మతే బానునా ఎవరు గుర్తుపెట్టవా? నన్ను గుర్తుపెట్టావు కదా. గుర్తుపట్టవా? గుర్తుపెట్టారు నన్ను. గుర్తుపెట్టారు ఎవరు చెప్పు. బాబు హైదరాబాదా? బాపులని వాళ్ళ నాన్నగారును వాళ్ళ బాబాయికి మరదలు. బాబాయికి మరదలు ఉప్పులు. నీకోసం నమస్కారం అండి. బాగున్నారా? శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కో గజానన మహర్నిశో అనేకదంతో భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. థ్యాంక్ యూ యశ్వాస్ గారి. అని కూడా ప్రార్థన చేయమని. మధురాతి మధురమైనటువంటి ఘట్టాలు, వీటిని మన జీవితంలో మర్చిపోలేము. మీరంతా కూడా ఈనాడు ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నారు.
మాస్టర్ ద్వారా పాట అంత బాగా మాకు వివరించారు. అప్పుడైతే అర్థం ఉంది కానీ ఇప్పుడు చాలా అర్థమైంది. దట్టు మీ తెలుగు భాష, మీ తెలుగు కవితలతో, పదవులతో, గద్యాలతో, పద్యాలతో అన్నీ కూడా రియల్ తెలుగు భాషగా మాకు ఇప్పుడు అనిపిస్తున్నాం అనమాట. చెప్పండి, అప్పుడు మాకు విద్య నేర్పారు. ఇప్పుడు మీ యొక్క అమూల్యమైన మాటలతోటి మా ఉదయాన్ని ప్రజెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నవ్ రిక్వెస్ట్. అనేకమైనటువంటి సందేశాలు ఇచ్చారు, అనేక రహస్యాన్ని, అనేక విద్యల్ని దాని నుంచి మనం గ్రహించవచ్చు. ఆ విధంగా ఈ అఖండ మండలాన్ని వ్యాపించినటువంటి ఆ కృష్ణ పరమాత్మ మనకి ఆ బ్రహ్మజ్ఞానాన్ని కూడా, బ్రహ్మాన్ని అప్పుడు ఇప్పుడు కూడా విద్యార్థులే, ఇప్పుడు కూడా విద్యార్థులుగానే మిమ్మల్ని ట్రీట్ చేస్తారు. కాబట్టి మీ అందరికీ కూడా నా ఆశీస్సులు. నేను 2015 నుంచి 2020 వరకు ఆ కొద్దిగా ఉన్నటువంటి ఒక 10-15 పరిచయంలోనే చాగల్లో చాలా మంది పరిచయం అవ్వడం మూలంగా మరి పాఠశాలని నీ చేత బాగుందండి.